హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూకే బై కళ్యాణి. బాగున్నారు అందరూ? నేను బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో కరివేపాకు కారప్పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో కరివేపాకు కారప్పొడి అనేది మన ఒంటికి, మన హెయిర్కి, మన టోటల్ బాడీకి చాలా మంచిది, కంటికి కూడా మంచిది. సో ఈరోజు కరివేపాకు కారప్పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కరివేపాకుని ఇలాగా 2 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నానండి. నేను తీసుకున్న కరివేపాకు అనేది చాలా ఫ్రెష్గా ఉంది, ఎక్కడ కూడా మట్టి అనేది లేదు. సో ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక దీనిని మనము ఆరబెట్టుకోవాలి. అది కూడా నీడలోనే ఆరబెట్టుకోవాలండి, ఎండలో ఆరవేయకూడదు. ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. సో చూడండి, నేను సేఫ్టీ మెజర్స్ తోటే ఇట్లా మంచం మీదనే ఆరబెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మంచిగా ఆరబెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి నేను ఎండుమిర్చిని 50 నుంచి 60 వరకు తీసుకున్నాను, అంటే ఒక 100 గ్రాములు తీసుకున్నాను. తర్వాత ఇందులోకి ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, అలాగే సాయి మినపప్పుని తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మందపాటి కడాయిని అయితే పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం అంతా మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం వేసుకొని కొంచెం చిటపట్లాడిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి శనగపప్పుని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సాయి మినపప్పు కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ధనియాలను కూడా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా దోరగా సిమ్ములోనే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో వీటిని పక్కకి తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు అందులోనే ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే వేసి ఈ ఎండుమిర్చిని ఫ్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎండుమిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడే మనం తీసేసుకోవాలి. ఎక్కువ మాడనివ్వకుండా దగ్గర ఉండి ఫ్రై చేసుకోండి. ఓకేనా? అలాగే ఇందులోకి ఒక నిమ్మకాయ, అంటే చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, అంత చింతపండు అయితే మనం వేసుకొని ఇందులోనే ఫ్రై చేసుకోవాలి. నారలు లేకుండా తీసి శుభ్రంగా వేసుకోండి. ఇప్పుడు చూడండి, కరివేపాకు మొత్తం కూడా డ్రైగా అయిపోయింది. సో నేను ఈ గిన్నెతో ఒక 7-8 గిన్నెలు అయితే కొలుచుకొని ఇలాగా పెట్టుకున్నాను పక్కన. సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకోండి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అనమాట. ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకుందాం. కరివేపాకు కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేసినా కానీ త్వరగా ఫ్రై అవ్వదన్నమాట. కొంచెం కొంచెం వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. చూడండి, నేను ఇప్పుడైతే ఫ్రై చేసుకుంటున్నాను. మిగిలిన వాటన్నిటికీ అంత టైం పట్టదు కానండి, ఈ కరివేపాకు ఫ్రై చేయడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ఎందుకంటే కరివేపాకు గల్ పడేదాకా మనం వేయించుకోవాలి, అంటే వేగినట్టు సౌండ్ రావాలన్నమాట. సో ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్నవన్నీ కూడా ఇందులోని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి, మిక్సీ పట్టుకున్నాను. సో లాస్ట్లో వచ్చేసి మనం వెల్లుల్లి రెబ్బలు, అంటే ఒక పెద్ద సైజు వెల్లుల్లి వేసేసుకున్నాను నేను ఒకటి. సో ఇంకంతేనండి, కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది. అండ్ అలాగే ఇడ్లీలోకి వేసుకోవచ్చు, దోశలకి కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయండి. మరొక వీడియోతో మళ్ళీ